కాంగ్రెస్లోకి గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి. మొత్తం 14 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోతున్నారు, విలీనం చేసుకుంటారు అనేటువంటిది ఒక పెద్ద చర్చ జరిగింది. అసెంబ్లీ సమావేశాలు అయ్యేలోపే ఇటు కౌన్సిల్లో కాంగ్రెస్ పార్టీకి పూర్తిస్థాయి మెజారిటీ లేదు. ముఖ్యమైనటువంటి అంశాలు వస్తే, ముఖ్యమైనటువంటి చట్టాలు చేయాల్సినటువంటి పరిస్థితి వస్తే శాసన మండలిలో కాంగ్రెస్ పార్టీకి పూర్తిస్థాయి మెజారిటీ లేకపోవడం వల్ల వచ్చేటువంటి నష్టాన్ని పూడ్చుకోవాలంటే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలను కాంగ్రెస్లో చేర్చుకోవడం తప్ప మరొక మార్గం లేదు. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దానికి తెరలేపింది. అట్లనే గతంలో బీఆర్ఎస్ పార్టీ కూడా కాంగ్రెస్ వాళ్ళను తీసుకొని మోసం చేసింది కాబట్టి ఇవాళ వీళ్ళు చేసింది తప్ప వాళ్ళు చేసింది తప్ప అని చెప్పాల్సినటువంటి పరిస్థితే లేదు. ఇప్పుడు 14 మంది ఎమ్మెల్యేలను పూర్తిగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ పక్షాన్నే కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తే రేపు పొద్దుగాల కేసీఆర్ కూడా ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా అంటే ప్రతిపక్ష హోదా ఉండకుండా చేసేటువంటి ప్రయత్నము కాంగ్రెస్ పార్టీ కూడా చేస్తున్నది. రేపు పొద్దుగాల ఈ 40 మందిలో ఇక్కడనో అక్కడనో కాంగ్రెస్లో ఏమైనా లుకలుకలు వచ్చి కాంగ్రెస్లో 20 మంది చీలిపోతే వీళ్ళు వాళ్ళు కలిస్తే మళ్ళీ ఒక ప్రభుత్వం ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇట్లాంటివి ఏమీ రాకుండా జాగ్రత్త పడేందుకు కాంగ్రెస్ పార్టీ ముందస్తుగా చర్యలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తున్నది. ఇప్పటికే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పైన పూర్తి స్థాయిగా జరుగుతున్నది. నిర్ణయం తీసుకోలేదంటున్నాడు కానీ నేను చేరను అనేటువంటి మాట చెప్పట్లేదు. అంటే చాలామంది ఎమ్మెల్యేలు ఇప్పటికే ఈ మొన్న పార్లమెంటు ఎన్నికల తర్వాత చాలామంది ఎమ్మెల్యేలతోటి టచ్లోకి వెళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తు బాగాలేదు, అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉందనేటువంటిది. ఎవరెవరు వెళ్తారు, ఎంతమంది వెళ్తారు, కేవలము కేసీఆర్ కుటుంబ సభ్యులు మాత్రమే మిగులుతారా, వాళ్ళ ప్రథమ కోటరీ ఉండేటువంటి ఒక 4-5 తప్ప ఇంకెవరూ మిగలకుండా అందరూ వెళ్ళిపోయేటువంటి ప్రమాదం ఉందా అనేటువంటిది మాత్రము ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆ మేరకు వెనక నుంచి గట్టు చప్పుడు కాకుండా, ఎందుకంటే ఇప్పుడు అసెంబ్లీ లోపలనే గతంలో కడియం శ్రీహరి లాంటి నాయకుడే కాంగ్రెస్ పార్టీని విమర్శించి కేసీఆర్ను రక్షించుకునేటువంటి ఆ అసెంబ్లీ సమావేశాల్లో తీవ్రంగా విమర్శించినటువంటి కడియం శ్రీహరి వాళ్ళ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయిండు. సో ఇంకెవరో పోరు, ఎవరు ఉంటారనేటువంటిది రాజకీయాల్లో ఇక మనం 2014లో 2019లో 2009లో కూడా మనం చూసినాం. గతంలో కూడా టీఆర్ఎస్ నుంచి గెలిచినటువంటి వాళ్ళను కాంగ్రెస్ పార్టీ గతంలో రాజశేఖర్ రెడ్డి తీసుకున్నాడు. అంతకుముందు టీఆర్ఎస్ నుంచి 5-6 జగ్గారెడ్డి, శారారాణి, ఇంకోరు 5-6 మంది, మందాడి సత్యనారాయణ రెడ్డి, ఇంకో అట్లాంటి మంది వాళ్ళందరినీ కూడా తీసుకున్నాడు. ఇప్పుడు అదే పరిస్థితి. ఒకరి తర్వాత ఒకరు కొనసాగించడం, ఎవరు ఆజ్యం పోసిరు అనేటువంటిది పక్కన పెడితే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి 14 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీతోటి టచ్లోకి వెళ్ళిపోయారు. ముహూర్తం ఒకటి ఫిక్స్ అయిపోయిందంటే వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి సలహాదారులతోటి ఈ విషయం పైన పూర్తి స్థాయి క్లారిటీ వచ్చింది అనేటువంటిది ఉంది. మరి కేసీఆర్ వెంట మిగిలేటువంటి వాళ్ళు ఎవరు, టీఆర్ఎస్ పార్టీ వెంట మిగిలేటువంటి వాళ్ళు ఎవరు? ఇప్పటికే అసెంబ్లీలో ఓడిపోయి పార్లమెంట్లో 0 సీట్లు వచ్చి మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టుగా ఒక నిర్ణయం వస్తుందా అనేటువంటి చూడాలి. దానిపైన ఇప్పటికే సీరియస్గా కాంగ్రెస్ పార్టీ దానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా మనకు కనబడుతున్నది. అసెంబ్లీ సెషన్ ముందే అంతా పూర్తయ్యేలా